ఎప్పుడైనా ఈ విధంగా చపాతీస్‌లోకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారా? ఓసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. చపాతీస్‌లోకైతే మరీ బావుంటుంది. చాలా బెస్ట్ గుడ్ కాంబినేషన్. హలో ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రైల్స్. సింపుల్‌గా చికెన్ కర్రీ రెసిపీ చెప్పేసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. దాంతో పాటు టమాటోలు కూడాను. ఆ తర్వాత అసలైంది చికెన్. చికెనయితే చాలా శుభ్రంగా అస్సలు నీచు వాసన లేకుండా ఎక్కడ రెడ్‌గా ఉండకుండా చక్కగా కడిగేసి పెట్టేసుకోవాలి. మరొక పక్క మిక్సీ జార్ పెట్టుకొని అందులోని ఆ పెద్ద 2 ఉల్లిపాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఆ మిక్సీ జార్‌లోకి ఓ 6, 7 జీడిపప్పులు, దాంతో పాటు ఓ చెక్క, 2 లవంగాలు, ఒక యాలుక. అదే కాకుండా కొద్దిగా గసగసాలు యాడ్ చేసుకోవాలి. చాలా బావుంటుంది ఫ్లేవర్. దాంతో పాటు ధనియాలు ఓ స్పూన్. దాంతో పాటు జీలకర్ర కూడా ఓ అర స్పూన్. మిస్ చేయకుండా ఎయాల్సింది కొబ్బరి ముక్కలు అంటే ఎండు కొబ్బరి. ఫ్రెష్‌గా దాంట్లోనే అల్లం వెల్లుల్లి యాడ్ చేసేసుకున్నాను. అంతే, చక్కగా మొత్తం అంతా కలిపి నీట్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడ ముక్కలుండకుండా చూసుకోవాలి. అలా పేస్ట్‌ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. దాంట్లోని ఓ 4, 5 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓ 2 పచ్చిమిరపకాయలు మధ్యకి విరిసేసుకొని కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. ఇంకా ఆ 2 చక్కగా వేగేటట్టు మనం మొత్తం వేపుకోవాలి. పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మనం అలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఈ మసాలా ముద్ద ఫైన్‌గా మనకి వేగిపోయింది అనడానికి మంచి స్మెల్‌తో పాటు మంచి కలర్ వచ్చేస్తుంది. అండ్ హాఫ్ స్పూన్ ఇక్కడ నేను పసుపు యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీ కారంలో పసుపు ఉంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, మొత్తం మిశ్రమం అంతా దగ్గరికి కలిపేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా మొత్తం పసుపంతా మిశ్రమానికి పట్టేటట్టు చూసుకోవాలి. మూత పెట్టుకొని ఓ 5 నిమిషాలు ఉంచితే చూసారు కదా, మంచి కలర్ వస్తుంది. మసాలా అనేది చక్కగా వేగిపోతుంది. నీట్‌గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ వాటర్ లేకుండా చికెన్‌ని పర్ఫెక్ట్‌గా మనం కడిగి పెట్టుకున్నాం. లేదంటే కర్రీ మొత్తం నీచు వాసన వస్తుంది. ఇంకా మసాలా అంతా చికెన్‌కి పర్ఫెక్ట్‌గా పట్టేటట్టు ఇంకా మనం అలా కలిపేసుకోవాలి. కరెక్ట్‌గా వీడియో చూసి ప్రాసెస్‌లో కానీ చేస్తే పర్ఫెక్ట్‌గా చికెన్ కర్రీ అనేది కుదురుతుంది. చూసారు కదా, మసాలా అంతా మనం చక్కగా ఇలా వేసుకొని కలిపేసుకోవాలి చికెన్‌లోకి. ఇప్పుడు మరో 10 నిమిషాల పాటు హై టు మీడియం మధ్యలో పెట్టుకొని మనం వదిలేయాలి మూత వేసి. పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. చూసారు కదా, మరో 10 నిమిషాల తర్వాత చూసుకుంటే ఇలా చికెన్‌లోకి మొత్తం మసాలా అంతా పర్ఫెక్ట్‌గా వెళ్ళి మనం వాటర్ యాడ్ చేయకుండానే చికెన్‌లోంచి వాటర్ బయటకొచ్చేసింది. ఇలా చికెన్‌లోంచి వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా బయటకి రావాలి. ముందుగా ఉప్పు, కారం ఏస్తే చికెన్‌లో వాటర్ అనేది రాదు బయటికి. ఆ తర్వాత ఇక్కడ టమాటోలు 2 మనం ప్యూరీ చేసుకున్నాం కదా! సో, ఆ టమాటో ఏసేసి చక్కగా ఇలా వేపుకోవాలి. వేపుకొని కాస్త వాటర్, ఓ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలి. దాని తర్వాత చికెన్ పౌడర్, గరం మసాలా పొడి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మాకు 1 టీ స్పూన్ సరిపోతుంది. అలానే సాల్ట్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇంకా వేసుకునే మసాలాలు పర్ఫెక్ట్‌గా కలిపేసుకోవాలి. మనం ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర వేసేసుకున్నాం కాబట్టి ఆ పొడి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఇంకా పర్ఫెక్ట్‌గా ఈ మసాలాలన్నీ చికెన్‌లోకి కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. పర్ఫెక్ట్‌గా చికెన్‌లోకి మసాలా అంతా పట్టేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఓ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ కర్రీలోకి చాలా ఇంపార్టెంట్ కసూరి మేతి. సో, కసూరి మేతి అలా పైన యాడ్ చేసుకొని నీట్‌గా కర్రీకి మొత్తం కలిసేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. కర్రీలోకి కసూరి మేతి చాలా ఇంపార్టెంట్. మంచి టేస్ట్ అయితే వస్తుంది. మరో 2 నిమిషాల తర్వాత అలా పైన కొత్తిమీర చల్లుకుంటే చాలా బావుంటుంది కర్రీ అనేది. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే మరీ బావుంటుంది. అంతే, ఒక 5 నిమిషాల పాటు మనం అలా మగ్గి పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, జ్యూసీగా ఎంత బావుందో. చపాతీలోకే కాకుండా ఇలా బగారన్నంలోకి చాలా బావుంటుంది ఈ రెసిపీ. అంతే సింపుల్‌గా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ కర్రీని. మరెందుకు ఆలస్యం, వెంటనే ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చికెన్ రెసిపీని చేసి పెట్టేయండి. ది బెస్ట్ చికెన్ కర్రీ అని పక్కా చెప్తారు. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ రెసిపీని. నచ్చిన విధంగా సర్వ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా చపాతీలతో కానీ తింటే వారెవా భలే ఉంటుంది. ఓకే, మరి మన వీడియోని ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.